సార్ ఇక మరో అంశం చూస్తే జబర్దస్త్ షో గెటప్ సీన్ ఆయన కూడా అంటే మెగా ఫ్యామిలీ పైన రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నాడు సార్. మొత్తానికి ఎట్లా అంటే చిరంజీవి గారు చేసినటువంటి సేవాగుణం కానీ ఆయనకున్న దానగుణం కానీ కనిపించటం లేదా, మీ పదవులు కాపాడుకోవటం కోసం మీ పదవుల ఆత్మరక్షణ కోసం ఈ విధంగా చేస్తారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అన్నాడు. అసలు ఆ స్థాయిలో అంటే వీళ్ళంతా కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కదా సార్. గతంలో రోజా గారితో కలిసి వీళ్ళంతా పనిచేశారు. అసలు ఆయన కూడా ఇట్లా గెటప్ సీన్ కూడా చాలా గట్టిగానే మాట్లాడాడు. ఎట్లా సార్ వీళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది? ఆ వ్యతిరేకత కాకుండా రోజా గారికి నా కొన్ని సూటి ప్రశ్నలు, ఒకవేళ మీ తాలూకు రాజకీయ అనుభవంతో మీ తాలూకు వ్యక్తిగతమైన అనుభవంతో చెప్పగలిగితే చెప్పండి. ఆ రోజు ముగ్గురు మునగాల సినిమాల్లో చిరంజీవి గారి సరసన నటించినప్పుడు చిరంజీవి గారు ఎటువంటి వారో మీరు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అది నిజమా? ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా చేశారు కదా సార్. అదే చేశారు. అది నిజమా? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు నిజమా? ఇకపోతే జబర్దస్త్లో నాగబాబు గారిని నాగబాబు అని పిలవకుండా బాబు గారు బాబు గారు బాబు గారు అంటూ బాబు గారిదే ఫైనల్ అని చెప్పిన సందర్భాలు కొల్లలు. అంటే అప్పుడు ఆత్మహత్యం చేసుకొని అబద్ధాలు చెప్పారా, లేకపోతే మీరు చెప్పింది నిజమైతే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు? మూడోది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు ఆయన అంత అనతి కాలంలో సూపర్ స్టార్గా ఎదిగి ఇండస్ట్రీలో ఒకరోజు అక్కడ తమిళనాడులో రజనీకాంత్ ఎలాగో తెలుగులో పవన్ కళ్యాణ్ అటువంటి వాడని చెప్పిన నోరు ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏ అంటే కారణం చేత విమర్శిస్తుంది. దీనికి సమాధానం ఆవిడే చెప్పాలి. ఇకపోతే మీకు కరోనా వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారండి ఇండస్ట్రీలో? చిరంజీవి కాదు. ఆక్సిజన్ ప్లాంట్లు ఎవరు పెట్టారండి? చిరంజీవి కాదు. ఇంటింటికి రేషన్ ఎవరు పంపించారండి? చిరంజీవి కాదు. వాళ్ళకి కావాల్సిన బ్లడ్ సప్లై చేసింది ఎవరిచ్చారండి? చిరంజీవి కాదు. కొన్ని కోట్ల రూపాయలు మీకు పెద్దగా లేకుండా కేవలం మీ కుటుంబంలో ఒక సబ్సిడీ లాగా ఇప్పుడు పెద్దగా ఉండి ఇండస్ట్రీ పెద్ద కాబట్టి పని చేస్తున్నాను అని కాకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ కుటుంబ సభ్యుడిని ఆదుకునే రీతిలో ఆదుకున్నాడంటే దాన్ని ఎవరు కాదంటారు? నువ్వు కాదు కదా. తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా కాదనగలరా? ఎవరు కాదనలేని దాన్ని నువ్వు ఎలా కాదంటావు? ఏమైనా చేశారని ఎలా చెప్పగలుగుతావు? అంటే తాత్కాలికంగా తటస్థంగా నీ వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం, నీ వ్యక్తిగతమైన స్వార్థం కోసం, నువ్వు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమో లబ్ధి పొందడం కోసం మాట్లాడితే ఎంతమంది దగ్గర నువ్వు చులకడైపోతావు, ఎంతమంది నిన్ను చేదరించుకుంటారు, ఎంతమంది నిన్ను వేలెత్తి చూపిస్తారో అర్థం చేసుకోవాలి. ఇకపోతే జబర్దస్త్లో వీళ్ళందరూ కూడా అదే వీళ్ళందరూ కూడా నీ బిడ్డలు అనుకున్నావు. ఎవరిని? సుడిగాలి సుధీర్ని, రాంప్రసాద్ని, గెటప్ శ్రీని. మరి నీ బిడ్డలే నీకు ఈరోజు చెప్పే పరిస్థితి ఏర్పడిందంటే నీ స్థాయి సున్నితంగా కూడా చెప్పారు. అదే సేవాగుణం దానగుణం మీకు తెలియట్లేదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. అదే అది సున్నితంగా చెప్పంటే నీ బిడ్డలు లాంటి వాళ్ళే కదా వీళ్ళందరూ. నీ బిడ్డల్లాగే వాళ్ళే చెప్పే పరిస్థితిలో వీళ్ళు బిడ్డల్లా చూసుకున్నా కదా. గెటప్ శ్రీని, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ని వాళ్ళే చెప్తున్నారు. గెటప్ శ్రీని చెప్తున్నాడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాడు. అప్పుడు నీ సాయం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే రోజాని నేను డెఫినెట్గా ఐ అప్రిషియేట్ రోజా. అంతేగాని అలా కాకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడేసి చిరంజీవిని, నాగబాబుని, పవన్ కళ్యాణ్ని మాట్లాడేటండి. చిరంజీవి లేకపోతే ఈరోజు టాలీవుడ్ ఎక్కడుందండి? నేను చాలాసార్లు చెప్పాను. చిరంజీవి అవునన్నా కాదన్నా చిరంజీవిది నెంబర్ 1 అంతే. చిరంజీవి లేకపోతే టాలీవుడ్ లేదు. నన్ను ఎవరేమనుకుంటే నాకేం కావాలండి? 50 సంవత్సరాల చరిత్ర ఉంది నా జర్నలిస్ట్గా. అందువల్ల చిరంజీవి అయితే లేదండి. ఎవరికే కష్టం వచ్చినా చిరంజీవి ఇంటి వాకిటితో నించుంటున్నాడు, వాడు
రోజుకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ఈ విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు కూడా రోజుకు 5 లక్షల రూపాయలు చిరంజీవి ఖర్చు అవుతుందని చాలా సునాయాసంగా చెప్పారన్నమాట. ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి చిరంజీవిని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా శ్లాఘిస్తున్నటువంటి చిరంజీవి నువ్వు ఎలా మాట్లాడతావు? నీవు మాట్లాడే స్థాయి ఎక్కడిది? దీన్ని బట్టి నీ మాట్లాడే స్థాయిని ఏ విధంగా అంచనా వేసుకోమంటావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆమెతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే చెప్తున్నారంటే నువ్వు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నారంటే అసలు నీకు ఆత్మ అంటూ ఉంటే ఒకసారి పరిశీలన చేసుకో అని నేను చెప్తున్నా. అది కానీ గెటప్ సీన్ కూడా చాలా బాగా హర్ట్ అయినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా నాగబాబు గారు కానీ బాగా ప్రోత్సహించారు వాళ్ళని. అవునవును, అంటే నాగబాబు గారికి కూడా ప్రోత్సహించారు. ఒక రోజా మాత్రమే ప్రోత్సహించడం కాదు, అసలు జబర్దస్త్ అనేది డిజైన్ చేసింది ఒక 3-4% నాగబాబు గారికి వర్తిస్తుంది. వారికి వ్యక్తిగతమైన కారణాలు మెగాస్టార్ గారికి కానీ ఇటు పవర్ స్టార్ కానీ ఇద్దరికి పరిచయం చేసింది కూడా ఆయనే కదా సార్ వాళ్ళందరినీ జబర్దస్త్ వాళ్ళని. అవునవును, అంటే ఇక్కడ వాళ్ళకి నాగబాబు గారు బయటకు వెళ్ళిపోవడానికి వాళ్ళకి వ్యక్తిగతమైన కారణాలు ఏదో ఉంటుంది. కానీ జబర్దస్త్ని ఒక 9 సంవత్సరాల పాటు కట్టికి రెప్పలా కాపాడుకుంది నాగబాబే. ఆయన ఫాలో అయ్యావు నువ్వు అంతే. నాగబాబే మెయిన్, ఆయన ఫాలో అయ్యావు నువ్వు. అయితే నీ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళే వాళ్ళ చేతుల్లో చెప్పించుకుంటున్నావు. నీ స్థాయి ఏమిటి అంటున్నాను నేను. నీ చెప్పు చేతుల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చేయమంటే చేశారు, మార్చుకోమంటే మార్చుకున్నారు, మరి స్కిట్ మార్చమంటే మార్చారు, మీరు బాగా పెర్ఫార్మ్ చేయమంటే చేశారు. నువ్వు చెప్పినట్టు చేసేవాళ్ళు వాళ్ళు నీకు చెప్తున్నారు ఈరోజు ఇలా ఉండాలమ్మా, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలమ్మా, నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదమ్మా అని చెప్తున్నారంటే నీ స్థాయి ఏమిటి? ఈరోజు చాలా సున్నితంగా మాట్లాడినా కానీ హెచ్చరిక, చురకాయ వేసే విధంగానే మాట్లాడినాడు. అవును, హెచ్చరిక. అందువల్ల రోజా గారి నేను కూడా నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీకు చెప్పాను. ఆవిడ సమాధానం చెప్తే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను. గెటప్ సీన్ కూడా ఇటీవల సినిమా ఇదిలో చిరంజీవి గారితో హెలికాప్టర్లోనే తిరుగుతూ కూడా. అవును, హెలికాప్టర్లో అంటే ఆయన పెర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత చిరంజీవి గారు మొత్తం వాళ్ళ ముగ్గురిని కూడా బాగా చూశారు. వాళ్ళే కాకుండా ఎవరైనా ఇండస్ట్రీలో పైకి వస్తున్నారు, బాగా చేస్తున్నారంటే వాళ్ళకి ఫోన్ చేయడమో ఏదో తటస్థించినప్పుడు అప్రిషియేట్ చేయడమో చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు. అందువలన నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ప్రశ్నల్లో ఏ ప్రశ్నకైనా రోజా సమాధానం చెప్పగలవా? ఒక రకంగా ఆయన ఇది చేసుకున్నట్టేనా సార్, కృతజ్ఞత చూపించినట్టేనా మెగా ఫ్యామిలీకి? డెఫినెట్గా అండి, మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు చూపించారండి. అయ్యా ఆడికి వచ్చిన 100 కోట్లు జలబోసిస్తారు కదండి పవన్ కళ్యాణ్. చెప్పాడు కదా, 5 సినిమాలు చేశాను, 120 కోట్లు వచ్చాయి, ఇలాగ ఇంత 33 కోట్లు ట్యాక్స్ కట్టాను నేను, మిగతా వారికి ఎంత పెట్టానని చెప్పాడు కదా. ఇంకా వారికి కృతజ్ఞత చూపించకంటే ఎవరు ఉంటారండి? ఆ 2 పిల్లల పేర్లు వేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా విత్డ్రా చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టినప్పుడు ఎవరైనా సరే ఒక బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు వాడి పట్ల కృతజ్ఞత ఉంటుంది కదండి. నాగబాబు అంటే ఏవి చేయవచ్చు చేయకపోవచ్చు అది తీసి పక్కన పెట్టండి. చిరంజీవి గారి ఇండస్ట్రీకి చాలా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చాలా చేశాడు. ఎంతమంది అయితే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అందరికీ ఉపయోగపడ్డాడు. అలాగే విశాఖపట్నంలో అందరికి కూడా చాలా ఎవరైతే పేదరికంతో బాగా మగ్గిపోతున్నారో వాళ్ళకు ఉపయోగపడ్డాడు. ఈరోజు రాత్రనక పగలనక చేస్తున్నాడు, ప్రశ్నగా మిగిలిపోయాడు, ఉద్యమంగా మిగిలిపోయాడు, ప్రబంధనంలా వస్తున్నాడు అన్నమాట. ఆయన తప్పకుండా మంచి జరుగుతుంది. ఆయన ఎదిరించడం నీ తరం కాదు సార్. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, గత టాపిక్స్లో వీరసింహారెడ్డి సినిమా ద్వారా వాళ్ళు కొన్ని డైలాగ్స్ వాళ్ళ ప్రత్యర్థులకి పార్టీకి మొట్టికాయలు వేసే విధంగా కూడా కొన్ని కౌంటర్స్ వేసే విధంగా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి అంశాలు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఫేవరబుల్గా, అదేవిధంగా వీళ్ళు ఎవరైతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారో మెగా ఫ్యామిలీ పైన, వాళ్ళకి కౌంటర్గా ఈ వాల్తేరు వేరే సినిమాలో ద్వారా కూడా అట్లా చురకులు ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందండి. అది ఎందుకు మన బాలకృష్ణ చెప్పాడుగా, పవన్ కళ్యాణ్ నేనున్నా ఏం పర్వాలేదు, ఎవరైనా పవన్ కళ్యాణ్ నిన్నటి తాట చేస్తా అంటున్నాడు. నిన్న ఓపెన్గా చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్కి నేనున్నా అంటున్నాడు అన్నమాట. పవన్ కళ్యాణ్కి బాలయ్య బాబే ఉన్నట్టయితే బిడ్డలాగా పెంచుకున్న చిరంజీవి ఉండడండి.
ఇప్పుడు బాలయ్య బాబు అంటే ఆ సినిమా ఎవరో కదా, డైలాగ్ అదే చెప్తున్నాను అన్నమాట. ఆ సినిమాలో డైలాగ్ అయినా ఏదైనా సరే సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఉంటుందంటే పవన్ కళ్యాణ్కి నిర్దిష్టంగా సపోర్ట్ చేసేలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రజానాయకుడు ఆయన చిరంజీవి గారు కూడా మన పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే వాడు నా తమ్ముడుగా నేను గుర్తించను, మంచి ప్రజానాయకుడిగా గుర్తిస్తా అని చెప్తారనమాట. అంటే ప్రజానాయకుడికి కావాల్సిన లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ నాయకుడిని అప్రిషియేట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అందువల్ల డెఫినెట్గా ఇది రాజకీయ కోణంలోంచి మలుచుకున్న చిత్రాలు ఈ రెండూను. ఇటు వీరసింహారెడ్డి రాజకీయ కోణంలో మలుచుకున్న చిత్రమే, అక్కడ వాల్తేరు వీరయ్య కూడా రాజకీయ కోణంలోంచి అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మలుచుకున్న చిత్రం ఇది. సో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా కూడా వాళ్ళ ప్రత్యర్థులకు ఒడ్డింపులు ఉంటాయి అన్నమాట, గట్టిగా బ్రహ్మాండంగా ఉంటాయి. చూసుకోండి, పండగకి వీళ్ళని వాళ్ళ సినిమా వెర్రిగిపోతుంటే ప్రజల్ని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం మన తాలూ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.